సినిమాలలో మనకు రంగులు చూపించి కంటికి విందు చేస్తారు. ఈరోజు నేను అవే రంగులు మన శరీరానికి ఏ రకంగా విందు చేస్తాయో చూద్దామా మరి? ఇదిగోనండి రంగుల ఆహారం మీకోసం. ఈ రంగుల ఆహారంలో ముఖ్యంగా మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉంటాయి. సో ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మన ఆహారంలో ఒక భాగం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి చూద్దామా మరి? కలర్ఫుల్గా, రుచిగా అన్ని న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్డును తీసుకోవడం వల్ల మన శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నీ కూడా న్యూట్రిషనల్ పవర్ను బూస్టప్ చేస్తాయి. ఇవన్నీ ట్రాన్స్ ఫ్యాట్, శాచురేటెడ్ ఫ్యాట్ మరియు సోడియం లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందులో వీటిలో క్యాలరీస్ చాలా తక్కువ, ఫైబర్ కంటెంట్ మాత్రం బాగా ఎక్కువ. అంతేకాకుండా వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్కు ఇది బాగా ఉపయోగపడతాయి. సో ఒబేసిటీతో బాధపడేవాళ్ళు ముఖ్యంగా వాళ్ళ ఫుడ్డులో ఫ్రూట్స్ను, వెజిటబుల్స్ను భాగం చేసుకోవాలి. వీటన్నింటినీ అతి తక్కువ ఉప్పు వాడి ఉపయోగించుకోవాలి. వీటి వాడకం వల్ల సీరియస్ క్రానిక్ హెల్త్ కండిషన్స్ వాళ్ళు, ముఖ్యంగా హార్ట్ డిసీజ్, బీపీ, ఒబేసిటీ, డయాబెటీస్, కొన్ని రకాల క్యాన్సర్తో బాధపడే వాళ్లకు మంచి హెల్త్ బెనిఫిట్స్ను ఇస్తాయి. సరే పదండిక మరి ఏ ఏ రంగులుంటాయో చూద్దామా? ముఖ్యంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆరెంజ్, వైట్, గ్రీన్, ఎల్లో, పర్పుల్, బ్లూ అండ్ రెడ్ కలర్స్లో ఎక్కువగా ఉంటాయి. రెయిన్బో కలర్స్ అనుకోండి. మరి ఇన్ని రంగులున్న ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ను అన్నింటినీ ఒక్కసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వీటి గురించి వివరాలన్నీ నిదానంగా చెప్తాను. ఇదిగో మీకు చక్కగా అన్ని రకాల ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక రెండవది చూడండి, ఇదిగో వచ్చేసిందండి తెల్లని వర్ణం. ఈ వర్ణంలో కూడా ఎన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉన్నాయో కనుల విందుగా చూడండి. ఇక రాబోతున్నది గ్రీన్. గ్రీన్లో ఇక చెప్పలేనన్ని రకాలు ఉంటాయండి. ఇది అది అని కాదు, మీకు ఇందులో చాలా మటుకు తెలిసినవే. వీటన్నింటి గురించి కూడా తెలుసుకుందాం. ఇదిగో వచ్చేస్తున్నాయి చూడండి. ఇవి ఆరెంజ్ అండ్ ఎల్లో రెండు కలర్స్ కూడా మీకు కనువిందు చేయడానికి వరుస క్రమంలో వచ్చేస్తున్నాయి. వీటన్నింటినీ చూడండి. అబ్బో, ఆరెంజ్ అండ్ ఎల్లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వల్ల ఉండే ఉపయోగాలు అనేకానేకం ఉన్నాయండి. ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఇదిగో మేము కూడా ఉన్నామంటూ బ్లూ అండ్ పర్పుల్ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వస్తున్నాయి చూశారుగా. ఇక తర్వాత ఆఖరుగా వచ్చే వాటిని చూడండి. ఇదిగో ఎర్రని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఆఖరులో వచ్చామని తక్కువగా అంచనా వేయకండి. మా ప్రయోజనాలు చాలా ఎక్కువ అంటున్నాయి. శరీరంలో అన్ని అవయవాలు ఎలా అవసరమో, సమానమో అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినాలి. ముఖ్యంగా ఏ సీజన్లో వచ్చిన వాటిని ఆ సీజన్లో తప్పనిసరిగా తినాలి. శీతాకాలంలో వచ్చిన సీతాఫలాలు, అలాగే ఎండాకాలంలో వచ్చిన మామిడి పళ్ళు ఆ సీజన్లోనే ఖచ్చితంగా తినాలి. అవి మన శరీరానికి మంచే చేస్తాయి, కానీ ఎటువంటి హానిని కలిగించవు. ఇదండి ఫ్రూట్స్, వెజిటబుల్స్ రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసారుగా. అయితే ఈ 6 రంగుల ఫ్రూట్స్, వెజిటబుల్స్ గురించి నేను మరొక ఎపిసోడ్లో చెప్తానండి. ఇప్పటికే లెంత్ చాలా ఎక్కువైపోయింది. అందుకే నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక్కొక్క వర్ణం గురించి,
వాటి ఉపయోగాల గురించి డీటెయిల్డ్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరిన్ని మంచి వీడియోలను చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.